హీరోయిన్ తాప్సీ పన్ను ఓ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోతోను తాప్సీ ప్రేమించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉదయపూర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం తాప్సీ ఓ బాంబు పేల్చింది. తమకు 2023 డిసెంబర్లోనే పెళ్లయిందని చెప్పింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిపింది. తన కెరీర్ పై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో పెళ్లి గురించి బయట పెట్టలేదని అంది. ఆత్మీయులు సన్నిహితుల కోసం ఉదయపూర్లో సాంప్రదాయబద్ధంగా మరోసారి పెళ్లి చేసుకున్నామని అంది. నిజ జీవితంలోనూ మహానటి అనిపించుకుంది కీర్తి సురేష్. తన ప్రేమను ఎక్కడా బయట పెట్టకుండా నేరుగా పెళ్లి విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తట్టిల్ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నారు. కీర్తి సినిమాలో స్టార్ హీరోయిన్ గా మారినా అతన్ని దూరం పెట్టలేదు. దాదాపు 15 ఏళ్లుగా ప్రేమ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. గత నవంబర్ 27వ తేదీన పెళ్లికి సంబంధించిన ఓ హింట్ ఇచ్చింది కీర్తి సురేష్. ఇన్స్టాలో ఆంటోనీతో ఉన్న ఫోటో పెట్టింది. డిసెంబర్ 12వ తేదీన ఇద్దరు హిందూ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. నటుడు సాయి కిరణ్ తోటి నటి స్రవంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కోయిలమ్మ సీరియల్లో కలిసి నటిస్తున్నారు. ఈ సీరియల్లో స్రవంతి సాయి కిరణ్ కు వదినగా నటించింది. గతంలో సాయి కిరణ్ హీరోయిన్ లైను ప్రేమించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల వీరి పెళ్లి జరగలేదు. దీంతో 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ ఇప్పుడు తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా ఫ్యాన్స్ కు సడన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సాయి విష్ణు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 15వ తేదీన పెళ్లి పీటలు ఎక్కింది. గత కొన్నేళ్లుగా మేఘకు సినిమాలు అంతగా కలిసి రావటం లేదు. వరుసగా ప్లాపులు వస్తున్నాయి. అందుకే త్వరగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. నటుడు సుబ్బరాజు లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కారు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో వీరి పెళ్లి జరిగింది. నవంబర్లో జరిగిన ఈ పెళ్లికి అతి కొద్ది మందిని మాత్రమే పిలిచారు. టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రాలు నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. వీరి లవ్ గురించి బయటకు రానివ్వలేదు. సడన్ గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ నెలలో గుంటూరుకు చెందిన డాక్టర్ ప్రీతి చెల్లాను రెండో పెళ్లి చేసుకున్నారు. క్రిష్ 2016లో డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నాడు. 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.